పరామర్శ అనే పేరుతో బల ప్రదర్శన. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా ఇది ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే ఆ ఇన్సిడెంట్ అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దానికి మనం వెళ్ళాలా వద్దా, లేకపోతే గవర్నమెంట్ చర్యలు తీసుకున్నారా లేదా, వాళ్ళకి సహాయం అందించారా లేదా, ఇవన్నీ కాదు. అక్కడికి వెళ్ళిపోవాలి అంటే నేను దిగిన తర్వాత ప్లేస్ దగ్గర నుంచి ఆ ప్లేస్కి మినిమం 3 గంటలు 4 గంటలు పట్టాలి. జనాలందరూ రోడ్డు మీదకి రావాలి, ఒకడు రప్ప నరాలి, ఒకడు సీఎం అని నరాలి. ఇదే వాళ్ళ కాన్సెప్ట్. ఇది వాళ్ళకి ఒక ఎస్ఓపి. ఏంటి వీళ్ళ సైకోయిజం, ఏంటి వీళ్ళ తాలూకా గొడ్డలపాటి తాలూకా నైజం అనేది నాకు అర్థం కావట్లేదు. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో అరౌండ్ 10:30, 11 o'clock దిగారు. సుమారుగా 120 నుంచి 125 కిలోమీటర్లు అప్ టు జైల్ వరకు ఉన్న డిస్టెన్స్. ఎట్టి పరిస్థితుల్లోని నువ్వెంత నీకు బ్రహ్మరథం పట్టేసినా కూడా హార్డ్లీ వెళ్తే 4 to 5 hours వెళ్ళొచ్చు. కానీ ఈ రోజు జైల్ మాన్యువల్ తెలుసు, ఎందుకంటే ఆయన కూడా 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి. ఆ 4:30 కల్లా ఎట్టి పరిస్థితుల్లోని ములాఖాతులన్నీ క్లోజ్ అవుతాయి. ములాఖాతులన్నీ 4:30 కల్లా క్లోజ్ అవుతాయని సంగతి తెలుసు. అయినప్పటికీ కూడా ర్యాలీలు చేసుకుని సిద్దిరప్పలరాజు అనే వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నానని చెప్పి పెద్ద డ్రామా ఆడి ఒక ప్రతిష్టాత్మకమైన విజయనగరం భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒక 36 గంటల్లో ప్రారంభోత్సవం కాబోతుండగా ఒక పెద్ద డ్రామాకి తెరలేపుదామని చెప్పేసి వెళ్ళిన ప్రక్రియ. అసలు నీకు చిత్తశుద్ధి ఉందా? బాధితుడిని ఎవరైనా పరామర్శిస్తారు, అంతేగాని నేరం చేసిన వాడిని పరామర్శించడానికి నేర ప్రవృత్తి కలిగిన చాలా మందిని అణకేసుకు వెళ్ళటం. ఈ రోజు చూస్తారండి, నిజంగా పరామర్శకు వచ్చాడా లేకపోతే బల నిరూపణకు వచ్చాడా? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడ కూడా ఏ పోలీసు కూడా అడ్డుకోలేదు, ఏ పోలీసు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఆఖరికి పోలీసుల్ని కూడా ఈ రోజు ఒక మహిళా పోలీసు ప్రవళిక, ఆ అమ్మాయి తన డ్యూటీ తను చేసుకుంటూ ఉంటే అక్కడ ఆమ్దాల్ వలసకు సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా ఆ అమ్మాయి మీద ప్రవర్తించిన దురుసు ప్రవర్తన ఏదైతే ఉందో అది నిజంగా అందరూ ఖండించాలి. ఎవరైతే మానవత్వం ఉంది, స్త్రీని గౌరవించే ప్రతి ఒక్కడు కూడా ఖండించాలి ఈ రోజు. ఎందుకంటే ఆ అమ్మాయి తన డ్యూటీ తను చేసుకుంటా ఉంటే ఆ అమ్మాయిని అబ్స్ట్రాక్ట్ చేయటమే కాకుండా, పాప మహిళా ఎస్ఐని అబ్స్ట్రాక్ట్ చేయటమే కాకుండా ఎక్కడ పడితే అక్కడ చేతులేసి చేతులతో పాటు ఆ అమ్మాయిని తొయ్యటం. ఆ అమ్మాయి తన డ్యూటీ చేయడానికి జస్ట్ ముందుకు వచ్చినప్పుడు అందరూ కూడా అమ్మాయిని చుట్టుముట్టి ఆ అమ్మాయి మీద చాలా జుగుప్సాకరమైన ప్రవర్తన చేయటమే కాకుండా ఆ అమ్మాయిని అంత ఇబ్బంది పెడతా ఉంటే దాని గురించి మాట్లాడడం మానేసి ఈ రోజు ఒక నిందితుడిని పరామర్శించడానికి అక్కడికి వెళ్లి తిరిగి చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడే పరిస్థితి. నిజంగా సిద్దిరప్పలరాజు కుటుంబాన్ని, సిద్దిరప్పలరాజుని ఆ ములాఖాతులో నిజంగా కలవాలి అనుకుంటే కనుక ఇన్ టైంలో వెళ్ళాలి కదండి, ఇన్ టైంలో వెళ్ళాలి కదా. 4:30 అతనికి యాక్చువల్ గా ఇచ్చిన టైం 2 to 3 అయినా కూడా 4:30 వరకు జైలు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 4:30 వరకు అలౌ చేస్తారు. అయినా కూడా ఆ టైంలో కూడా వెళ్ళాలి. 5:30కి బ్యారక్స్ అన్ని క్లోజ్ అవుతాయని తెలియదా ఆయనకి? ఏ జైల్లోనైనా నామ్స్ ప్రకారం 5:30కి బ్యారక్స్ అన్ని క్లోజ్ అవుతాయి కదా, ఆ మాత్రం తెలియదా? అంటే ఏంటి, అక్కడ మళ్ళీ తిరిగి గవర్నమెంట్ ని బ్లేమ్ చేసేదానికి ఒక పన్నును ఒక కుట్ర. ఒక మహిళా ఎస్ఐ మీద మీరు ప్రవర్తించిన తీరు నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆ నాయకుడి మీద చర్యలు తీసుకుంటాడా? ఆ నాయకుడి గురించి ఏమైనా మాట్లాడతాడా? ఈరోజు మేము మాత్రం ఊరుకోం. ఎందుకంటే ఆడబిడ్డ మీద మామూలుగా ఉన్న ఏ ఆడబిడ్డ మీదైనా అఘాయిత్యం చేస్తేనే ఎట్టి పరిస్థితుల్లోనే ఊరుకోమని మా సీఎం గారు చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లోనే చర్యలు తీసుకుంటాం. పరామర్శ అనే పేరుతో బల ప్రదర్శన. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా ఇది ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే ఆ ఇన్సిడెంట్ అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దానికి మనం వెళ్ళాలా వద్దా, లేకపోతే గవర్నమెంట్ చర్యలు తీసుకున్నారా లేదా, వాళ్ళకి సహాయం అందించారా లేదా, ఇవన్నీ కాదు. అక్కడికి వెళ్ళిపోవాలి అంటే నేను దిగిన తర్వాత ప్లేస్ దగ్గర నుంచి ఆ ప్లేస్కి మినిమం 3 గంటలు 4 గంటలు పట్టాలి. జనాలందరూ రోడ్డు మీదకి రావాలి, ఒకడు రప్ప నరాలి, ఒకడు సీఎం అని నరాలి. ఇదే వాళ్ళ కాన్సెప్ట్. ఇది వాళ్ళకి ఒక ఎస్ఓపి. ఏంటి వీళ్ళ సైకోయిజం, ఏంటి వీళ్ళ తాలూకా గొడ్డలపాటి తాలూకా నైజం అనేది నాకు అర్థం కావట్లేదు. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో అరౌండ్ 10:30, 11 o'clock దిగారు. సుమారుగా 120 నుంచి 125 కిలోమీటర్లు అప్ టు జైల్ వరకు ఉన్న డిస్టెన్స్. ఎట్టి పరిస్థితుల్లోని నువ్వెంత నీకు బ్రహ్మరథం పట్టేసినా కూడా హార్డ్లీ వెళ్తే 4 to 5 hours వెళ్ళొచ్చు. కానీ ఈ రోజు జైల్ మాన్యువల్ తెలుసు, ఎందుకంటే ఆయన కూడా 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి. ఆ 4:30 కల్లా ఎట్టి పరిస్థితుల్లోని ములాఖాతులన్నీ క్లోజ్ అవుతాయి. ములాఖాతులన్నీ 4:30 కల్లా క్లోజ్ అవుతాయని సంగతి తెలుసు. అయినప్పటికీ కూడా ర్యాలీలు చేసుకుని సిద్దిరప్పలరాజు అనే వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నానని చెప్పి పెద్ద డ్రామా ఆడి ఒక ప్రతిష్టాత్మకమైన విజయనగరం భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒక 36 గంటల్లో ప్రారంభోత్సవం కాబోతుండగా ఒక పెద్ద డ్రామాకి తెరలేపుదామని చెప్పేసి వెళ్ళిన ప్రక్రియ. అసలు నీకు చిత్తశుద్ధి ఉందా? బాధితుడిని ఎవరైనా పరామర్శిస్తారు, అంతేగాని నేరం చేసిన వాడిని పరామర్శించడానికి నేర ప్రవృత్తి కలిగిన చాలా మందిని అణకేసుకు వెళ్ళటం. ఈ రోజు చూస్తారండి, నిజంగా పరామర్శకు వచ్చాడా లేకపోతే బల
నిరూపణకు వచ్చాడా? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడ కూడా ఏ పోలీసు కూడా అడ్డుకోలేదు, ఏ పోలీసు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఆఖరికి పోలీసుల్ని కూడా ఈ రోజు ఒక మహిళా పోలీసు ప్రవళిక, ఆ అమ్మాయి తన డ్యూటీ తను చేసుకుంటూ ఉంటే అక్కడ ఆమ్దాల వలసకు సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా ఆ అమ్మాయి మీద ప్రవర్తించిన దురుసు ప్రవర్తన ఏదైతే ఉందో అది నిజంగా అందరూ ఖండించాలి. ఎవరైతే మానవత్వం ఉంది, స్త్రీని గౌరవించే ప్రతి ఒక్కడు కూడా ఖండించాలి ఈ రోజు. ఎందుకంటే ఆ అమ్మాయి తన డ్యూటీ తను చేసుకుంటా ఉంటే ఆ అమ్మాయిని అబ్స్ట్రాక్ట్ చేయటమే కాకుండా, పాప మహిళా ఎస్ఐని అబ్స్ట్రాక్ట్ చేయటమే కాకుండా ఎక్కడ పడితే అక్కడ చేతులేసి చేతులతో పాటు ఆ అమ్మాయిని తొయ్యటం. ఆ అమ్మాయి తన డ్యూటీ చేయడానికి జస్ట్ ముందుకు వచ్చినప్పుడు అందరూ కూడా అమ్మాయిని చుట్టుముట్టి ఆ అమ్మాయి మీద చాలా జుగుప్సాకరమైన ప్రవర్తన చేయటమే కాకుండా ఆ అమ్మాయిని అంత ఇబ్బంది పెడతా ఉంటే దాని గురించి మాట్లాడడం మానేసి ఈ రోజు ఒక నిందితుడిని పరామర్శించడానికి అక్కడికి వెళ్లి తిరిగి చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడే పరిస్థితి. నిజంగా సిద్దిర్ అప్పలరాజు కుటుంబాన్ని, సిద్దిర్ అప్పలరాజుని ఆ ములాఖాతులో నిజంగా కలవాలి అనుకుంటే కనుక ఇన్ టైంలో వెళ్ళాలి కదండి, ఇన్ టైంలో వెళ్ళాలి కదా. 4:30 అతనికి యాక్చువల్ గా ఇచ్చిన టైం 2 to 3 అయినా కూడా 4:30 వరకు జైలు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 4:30 వరకు అలౌ చేస్తారు. అయినా కూడా ఆ టైంలో కూడా వెళ్ళాలి. 5:30కి బ్యారక్స్ అన్ని క్లోజ్ అవుతాయని తెలియదా ఆయనకి? ఏ జైల్లోనైనా నామ్స్ ప్రకారం 5:30కి బ్యారక్స్ అన్ని క్లోజ్ అవుతాయి కదా, ఆ మాత్రం తెలియదా? అంటే ఏంటి, అక్కడ మళ్ళీ తిరిగి గవర్నమెంట్ ని బ్లేమ్ చేసేదానికి ఒక పన్నును ఒక కుట్ర. ఒక మహిళా ఎస్ఐ మీద మీరు ప్రవర్తించిన తీరు నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆ నాయకుడి మీద చర్యలు తీసుకుంటాడా? ఆ నాయకుడి గురించి ఏమైనా మాట్లాడతాడా? ఈరోజు మేము మాత్రం ఊరుకోం. ఎందుకంటే ఆడబిడ్డ మీద మామూలుగా ఉన్న ఏ ఆడబిడ్డ మీదైనా అఘాయిత్యం చేస్తేనే ఎట్టి పరిస్థితుల్లోనే ఊరుకోమని మా సీఎం గారు చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లోనే చర్యలు తీసుకుంటాం.